ఏషియన్ పెయింట్స్ యొక్క నిలయార్క్ అనేది సూపర్ లగ్జరీ లైమ్ బేస్డ్ పెయింట్. ఇది ఎలిగెంట్ డెకార్ని న్యాచురల్ బెనిఫిట్స్తో మిళితం చేస్తుంది. ఇది బ్రీతబుల్, ఎకో ఫ్రెండ్లీ, లో విఓసి కలిగి ఉంటుంది మరియు 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ వీడియోలో మేము ఫ్రెష్ పెయింటింగ్ చేయడానికి లేదా రీపెయింటింగ్ చేయడం కోసం నిలయ ఆర్క్ న్యాచురల్ పెర్ల్ ఫినిష్ ని ఎలా అప్లై చేయాలో వివరిస్తాము. ఫ్రెష్ పెయింటింగ్ వేయడం కోసం అవసరమైన మెటీరియల్ ట్రూ కేర్ వాల్ ప్రైమర్ WT లేదా రాయల్ వాల్ బేస్ కోట్ లేదా స్మార్ట్ కేర్ డామ్ షీట్ ఇంటీరియర్, ఎకర్లిక్ వాల్ పట్టి, నిలయ ఆర్క్ పెర్లసెంట్ పెయింట్. అవసరమైన టూల్స్: సాండింగ్ పేపర్ గ్రేడ్ 180 మరియు 320, ఏషియన్ పెయింట్ షార్ట్ నాప్ ఫెల్ట్ రోలర్ 950 లేదా ఏషియన్ పెయింట్స్ మిడ్ నాప్ రోలర్ 800, ఫోమ్ రోలర్, పట్టీ కత్తి, పెయింటింగ్ ట్రే 960, మాస్కింగ్ టేప్. ఫ్రెష్ పెయింటింగ్ సర్ఫేస్ కోసం అప్లికేషన్ స్టెప్స్. స్టెప్ 1 అండర్ కోట్స్ ని అప్లై చేయడం. స్టెప్ 2 టింటెడ్ నిలయ ఆర్క్ టాప్ కోట్స్ ని అప్లై చేయడం. అప్లికేషన్ ప్రాసెస్ ని వివరంగా చూద్దాం. మొదట ఒక కోట్ ప్రైమర్ ని, తరువాత 2 కోట్స్ పట్టీని అప్లై చేసి ఆ తర్వాత మరో కోట్ ప్రైమర్ ని అప్లై చేయడం. ప్రతి కోట్ మధ్య 4 నుండి 6 గంటల పాటు ఆరనివ్వండి. శాండింగ్ పేపర్ 320ని ఉపయోగించి సర్ఫేస్ని బాగా రుద్ది శుభ్రం చేసి తుడవండి. డైల్యూషన్ 30 నుండి 35%. ముందుగా నిలయ ఆర్క్ పెయింట్ యొక్క మొదటి కోట్ని ఎడమ వైపు పైమూల నుండి అప్లై చేయడం ప్రారంభించండి. చిన్నగా 3x3 అడుగుల విభాగంలో పని చేయండి. రోలర్ 950 లేదా రోలర్ 800ని ఉపయోగించండి. తడి పెయింట్ని వెంటనే ఫోమ్ రోలర్ సహాయంతో స్మూత్గా చేయండి. దీనిని అలాగే 3x3 అడుగుల విభాగాలలో కొనసాగించండి. ప్రతి ప్యాచ్ యొక్క అంచులను జాగ్రత్తగా కలపండి. ఏదైనా రోలర్ మార్కులను స్మూత్ చేయడానికి ఫోమ్ రోలర్ని ఉపయోగించండి. మొదటి కోట్ని 4 నుండి 6 గంటల పాటు ఆరనివ్వండి. ఇప్పుడు రెండవ కోట్ని కూడా అదే విధంగా అప్లై చేయండి. ముందుగా ఫెల్ట్ రోలర్ ఉపయోగించి ఆ తర్వాత ఫోమ్ రోలర్ని ఉపయోగించండి. పూర్తిగా హైట్ చేయడానికి ఒక ఎక్స్ట్రా కోట్ అవసరం అవ్వచ్చు. చివరి కోట్ని 4 నుండి 6 గంటల పాటు ఆరనివ్వండి. సర్ఫేస్ ని రీపెయింటింగ్ చేయడానికి అప్లికేషన్ స్టెప్స్. స్టెప్ 1 సర్ఫేస్ ని శాండింగ్ పేపర్ తో బాగా రుద్దండి. స్టెప్ 2 ఆప్కోలైట్ ప్రీమియం ఎమ్యులేషన్ వైట్ యొక్క 2 కోట్లను వేయండి. స్టెప్ 3 టింటెడ్ నిలయ ఆర్క్ టాప్ కోట్స్ ని అప్లై చేయండి. లూస్ పెయింట్, డస్ట్ లేదా గ్రీజును తొలగించడానికి గోడని శాండింగ్ పేపర్ 180తో రుద్దండి. శాండింగ్ పేపర్తో రుద్దిన తర్వాత సర్ఫేస్ని శుభ్రంగా తుడవండి. ఇప్పుడు బ్రష్ లేదా రోలర్ ఉపయోగించి ఆప్కోలైట్ ప్రీమియం ఎమల్షన్ వైట్ యొక్క 2 కోట్లను అప్లై చేయండి. డైల్యూషన్ 40%. అప్లై చేసిన తర్వాత ప్రతి కోట్ మధ్య 4 నుండి 6 గంటల పాటు ఆరనివ్వండి. శాండింగ్ పేపర్ 320ని ఉపయోగించి సర్ఫేస్ని మళ్ళీ బాగా రుద్ది శుభ్రం చేసి తుడవండి. స్టెప్ 3 టింటెడ్ నిలయ ఆర్క్ టాప్ కోట్స్ని అప్లై చేయండి. నిలయ ఆర్క్ టాప్ కోట్ యొక్క 2 కోట్స్ని అప్లై చేయండి. మంచి ఫలితాల కోసం వీడియోలో ఇంతకు ముందు చూపిన అదే విధానాన్ని ఫాలో అవ్వండి.